విడిచిపెట్టి లోకంలో పోరాడుతూ కనిపించడానికి దేవుని శిష్యుడే, కనిపించడానికి పేతురు గారు మాట పొందుకున్నవాడే, కానీ ఆజ్ఞ కలిగిన వాడే, కానీ ప్రమాణము కలిగిన వాడే, కానీ దాన్ని పొందుకోలేని పరిస్థితిలో వస్త్రము తీసి పక్కనాడేసి తన పని తాను చేసుకుంటున్నాడు. ఈరోజు సంఘము కూడా పరిశుద్ధ వస్త్రము తీసి, ప్రార్థన అనే వస్త్రము తీసి, మైమరుపు సిద్ధపాటు అనే జోడు తీసేసి లోకంలో ఏదడానికి, లోకంలో సంచరించడానికి, లోక ప్రయోజనాల కొరకు పరుగులు తీస్తుందేమో. దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో నీకు వస్త్రం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, వస్త్రాన్ని ధరించుకో, తీసివేయకు. అప్పుడు వరకు మిరాకిల్స్ కొరకు వెతికిన పేతురు, లేదంటే అద్భుతాలు చూసి యేసుని కనుగొన్న పేతురు అపోస్తల కార్యాల్లో యేసుని తన సొంత వాణిగా చేసుకొని తనే అద్భుతాలు చేశాడు. ఈరోజు దేవుడు కూడా అంటున్నాడు, నువ్వు అద్భుతాల కొరకు, నువ్వు ఆశ్చర్య కార్యాల కొరకు నువ్వు ఎక్కడెక్కడో తిరగవలసిన పని లేదు. నువ్వు సిద్ధపడు, నేను నీ ద్వారానే కార్యాలు చేయబోతున్నాను. ఇదిగో ఇప్పుడే మాట్లాడుతున్నాను, నేను నీ ద్వారా గొప్ప కార్యాలు చేయబోతున్నాను. పొందుకుంటావా? చేసేవానిగా ఉంటావా? పేతురుతో చేసిన దేవుడు నీతో చేయడా? పేతురును ఉపయోగించుకున్న దేవుడు నిన్ను ఉపయోగించుకోడా? సిద్ధపడు, బలపడు. వస్త్రహీనుడిగా ఉండకు, వస్త్రము ధరించుకొని శక్తిమంతుడిగా ఉండు. దేవుడు సంఘమును సిద్ధపడమని కోరుతా ఉన్నాడు. సిద్ధపడు సంఘమా, దేవుని రాజ్యం కొరకు పనిచేయడానికి నీ వంతు సాయంగా దేవుని సన్నిధిలో పోరాడు. అది ప్రార్థనలో పోరాడతావా, వ్యక్తిగతంగా పోరాడతావా, ఏ విధముగా పోరాడతావా అనేది నీ విషయం, కానీ దేవుని కొరకు పనిచేయి. ప్రైజ్ ది లార్డ్. మరణాత. చిన్న ప్రార్థన చేసుకుందాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు, వందనాలు. ఎందుకు పనికిరానంటి వారము, దీనులము, దరిద్రులు, అయోగ్యులము. నీ మాటకు దేవా మేము తట్టుకొని తాళాడే మనుషులము కూడా కాదు తండ్రి. అయినప్పటికీ నీ స్వరము ద్వారా మాతో మాట్లాడుతూ, వినగలు చెవులు మాకు దయచేస్తూ, నీ సన్నిధిలో బలపరుస్తూ, వస్త్రహీనమైన మా బ్రతుకులను నీ పరిశుద్ధాత్మ వస్త్రముతో, ఆత్మీయ సంబంధమైన వస్త్రముతో మమ్మల్ని తెల్లని వస్త్రము ధరింపచేసి సిద్ధపరిచి, గొర్రెపిల్ల విందుకై పరలోకములో మమ్మల్ని సిద్ధపరచబోతున్న దేవా, నీకు వేలాది స్తుతులు, వందనాలు. మమ్మల్ని సిద్ధపరచు. ఇంకా మా బిడ్డలైన వారు, నేను వస్త్రహీనమైన వారిగా ఉంటాయి. నీ వస్త్రము, పరిశుద్ధాత్మ వస్త్రము మాకు దయచేయి. బలపరచండి, ఆశీర్వదించి, దీవించి, కృప చూపి నడిపించండి. యేసు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అడిగి, స్తుతించి, ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.